హలో అందరికీ. ఆహా, చూస్తుంటే ఎంత బాగుందో కదా ప్రాన్స్ కర్రీ. సింపుల్ అండ్ ఈజీ బ్యాచులర్ స్టైల్ ప్రాన్స్ కర్రీ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో ప్రాన్స్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆ ప్రాన్స్ని ఇప్పుడు మంచిగా కొంచెం సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ప్రాన్స్లో ఉన్న స్మెల్ అదంతా పోయి మంచిగా మనకి ఇట్లా డ్రైగా ఫామ్ అవుతాయి. సో వన్స్ వాటర్ అన్ని పీల్చుకున్న తర్వాత మనం ఆ ప్రాన్స్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మనం ఇంకొంచెం ఆయిల్ వేసి, నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. సో అందులో ఆనియన్స్ వేసేసుకొని ముందు ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ మసాలాలు ఎందుకు వేయలేదంటే కొంచెం మసాలా మాడుతుందేమో అనిపించింది, అందుకు నేను మధ్యలో వేసుకున్నాను. సో ఇక్కడ లవంగం, చెక్క, యాలకులు అవన్నీ ఆనియన్స్తో పాటు కలిపి ఫ్రై చేసేసి కొంచెం కట్ చేసిన పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసి, ఆనియన్స్ కొంచెం మనకి డీప్ బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుంది. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత కారము, పసుపు, కారం రెండు వేసేసి మనకి గ్రేవీ కోసం మసాలాలు అంటే ఇక్కడ గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి మనం మంచిగా ఆనియన్స్తో ఫ్రై చేసుకొని దాని తర్వాత ఏవైతే ప్రాన్స్ మనం ముందు ఉడికిచ్చామో ఆ ప్రాన్స్ని వేసేసుకొని ఆ గ్రేవీలో కలిపేసేయాలి. ఇప్పుడు మనకి కొంచెం ఎక్కువ గ్రేవీ రావడానికి ఏం చేయాలంటే మనకి దానికి తగ్గట్టు కన్సిస్టెన్సీ లాగా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకున్నాక ఇక్కడ నా సీక్రెట్ ఇంగ్రీడియంట్, నేను కొంచెం కొబ్బరి తురుము కూడా వేసాను. సో ఇంకొంచెం చిక్కగా వచ్చి ఫ్లేవర్ బాగుంటుందని. ఆహా, చూసారా ఎలా ఉడుకుతుందో, చాలా సాఫ్ట్గా. అట్లా మనకి ఆయిల్ అనేది పైకి తేలాలి. అట్లా పైకి తేలినప్పుడే మనకి మంచిగా కూర ఉడికినట్టు అదొక ఐడెంటిఫికేషన్ అనమాట. దాని తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చూస్తే ఎంత బాగుందో కదా. అలా వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని ఒక్క ముక్క అలా మధ్యలో పెట్టుకొని తింటే ఆహా, ఎంత బాగుంటుందో కదా. మీరు ట్రై చేసేయండి. సబ్స్క్రైబ్.